హై టు ఆల్. ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి ఎవరికైతే జూన్ 9th ఎగ్జామ్ అయిందో వాళ్ళకైతే ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఒకసారి దానికి సంబంధించి మనం వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవచ్చు. 9th ఎవరికైతే ఎగ్జామ్ అయిందో ఇక్కడ చూద్దాం ఒకసారి. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 వైజ్గా ఎవరికైతే ఎగ్జామ్ అయిందో ఇంగ్లీషు, సాంస్క్రిట్, తమిళ్, ఎంఎఫ్ఏ, సెరికల్చర్, పాలిమర్ సైన్స్, జనరల్, హిందీ, ఉర్దూ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, హిస్టరీ, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ, తెలుగు, ఎఫ్ఎన్ఎస్, స్టాటిస్టిక్స్. సో ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసి రాశారో వాళ్ళకైతే మాత్రం ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఒకసారి మీరందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకసారి వెబ్సైట్లోకి వచ్చి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎంత వచ్చింది ఏంటనేది. సో మీరు ఇక్కడ వెబ్సైట్లో చూసినట్టయితే ఫస్ట్ అయితే మనకి కీ అబ్జెక్షన్స్ అయితే ఉంటుంది, తర్వాత రెస్పాన్స్ షీట్ ఉంటుంది, తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే అటెంప్ట్ చేశారో మీరు పెట్టిన బిట్స్ కరెక్టా రాంగ్ అనేది మీరు రెస్పాన్స్ షీట్లో నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీ క్వశ్చన్ పేపర్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆన్సర్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సంబంధించి ఇదిగో కేటగిరీ 1లో వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంగ్లీషు, జనరల్, తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ, తమిళ్, ఎంఎఫ్ఏ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, హిస్టరీ. కేటగిరీ 2లో వచ్చేసి ఎడ్యుకేషన్, కేటగిరీ 3లో ఎఫ్ఎన్ఎస్, సెరికల్చర్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, పాలిమర్ సైన్స్, జియాలజీ. సో ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి. సో ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఆన్సర్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మీరు అటెంప్ట్ చేసిన దానికి ఆన్సర్స్ అనేవి మీరు రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి రెస్పాన్స్ షీట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అట్లా మీ ఏపీ పీజీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ మీద కొట్టినట్టయితే మీరు అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది దానికి ఆన్సర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీరు టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎన్ని కరెక్ట్ అటెంప్ట్ చేశారో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఒకసారి ఎంత వచ్చినాయో చెక్ చేసుకోండి. ఆ మార్క్స్ అనేవి మీకు ఫైనల్ మార్క్స్ అయితే కాదు, ఇవి జస్ట్ ప్రిలిమినరీ కీ అనమాట. మీకు ఫైనల్ మార్క్స్ అనేవి నార్మలైజేషన్ యాడ్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు రిజల్ట్స్తో పాటు. ఒకసారి ఇప్పుడైతే ప్రజెంట్ మీకు ప్రిలిమినరీ కీలో ఎన్ని వచ్చినాయి అనేది చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఒకసారి కింద కమెంట్ చేయండి.